ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో ఉండే మైసూర్ బొండా తినాలనిపిస్తుందా? అది ఇంట్లోనే కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. దీనికి బెస్ట్ కాంబినేషన్ అయిన టొమాటో చట్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మైసూర్ బొండా విత్ టమాటో చట్నీ. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పెరుగు ఇలా నొరగలా వచ్చేలా కలపడం వల్ల బొండాలు సాఫ్ట్గా వస్తాయండి. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసి బాగా కలపాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు మైదా పిండి వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా బీట్ చేస్తే బొండాలు అంత గుండ్రంగా ఫ్లఫీగా వస్తాయండి. ఈ పిండి కనీసం కలిపిన తర్వాత 15 నుండి 30 నిమిషాల వరకు నాననివ్వాలి, పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది మనకి జారుగా కొంచెం గట్టిగా ఉండాలి. ఒకసారి బొండాలు వేయడం కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఆయిల్లో వేయగానే పిండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి గట్టిగా ఒక 2 నిమిషాల వరకు బీట్ చేసుకోండి. అందులోనే తరిగిన కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకోండి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు నచ్చితే మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకొని మళ్ళీ పిండిని కాస్త నాననివ్వాలండి. పిండి ఎంత నానితే మనకి బొండాలు అనేవి అంత గుండ్రంగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. మనం పిండి నానేలోపు మనం అదిరిపోయే టమాటా చట్నీని కూడా చేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, మిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. మిరపకాయలు చుట్టుపట్లాడితే కాబట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి మూత తీసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి టమాటాలు అనేవి వాటర్ అంతా పోయే వరకు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు బాగా కలిపిన తర్వాత దీన్ని చల్లారిన మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని బాగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. మెత్తని పేస్ట్లా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. కచ్చాపచ్చాగా ఉంటే అంత టేస్ట్గా ఉండదండి. ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పోపులు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పోపుల్ని చట్నీలో వేసుకొని కలుపుకుంటే మన స్పైసీ టమాటో చట్నీ రెడీ అండి. దీన్ని వేడి బొండాల్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చట్నీని చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని టమాటాలు ఉంటే సరిపోతాయండి. టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అసలైన ఘట్టం, నూనె బాగా వేడిగా ఉండాలి. డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం కదా నూనె, అందులో కొద్దిగా నీళ్ళతో తడిచేసి పిండిని కొద్దిగా నూనెలో వదలాలి. చూసారా, వెయ్యగానే ఎలా బొండాలు పైకి తేలుతున్నాయో. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పైన క్రిస్పీగా లోపల దూదిలాంటి మైసూర్ బొండా, దాంతోపాటు స్పైసీ టమాటో చట్నీ. ఈ కాంబినేషన్ తింటే అస్సలు వదిలిపెట్టరండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. హోటల్ స్టైల్లో ఉండే మైసూర్ బొండా తయారైపోయింది. చూసారా, ఇంట్లోనే కేవలం కొన్ని నిమిషాల్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల దూదిలాంటి మైసూర్ బొండా అండి, దాంతోపాటు స్పైసీ టమాటో చట్నీ. ఈ కాంబినేషన్ తింటే అస్సలు వదిలిపెట్టరు. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.